హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోనర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం కేర్ ఆఫ్ ద పేషెంట్ విత్ నాజియా అండ్ వామిటింగ్. సో నాజియా అండ్ వామిటింగ్ ఉన్న పేషెంట్కి మనం ఎలాంటి కేర్ ఇస్తాం, నాజియా అంటే ఏంటి, వామిటింగ్ అంటే ఏంటి, వాటి కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, నాన్ ఫార్మకోలాజికల్ ట్రీట్మెంట్ ఏంటి, ఫార్మకోలాజికల్ ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంట్రొడక్షన్. నాజియా అండ్ వామిటింగ్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ మెనీ డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. సో నాజియా అండ్ వామిటింగ్ అనేవి కండిషన్స్ కావు, డైజెస్టివ్ సిస్టంలోని చాలా డిఫరెంట్ కండిషన్స్ యొక్క సిమ్టమ్స్ అనమాట. వామిటింగ్ దట్ కమ్స్ ఆన్ సడన్లీ అండ్ వైలెంట్లీ కెన్ కాజ్ ఎ ట్రెమెండస్ లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ ఏ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైం. సో వామిటింగ్ ఎప్పుడైతే కనుక మనకి ఫ్రీక్వెంట్ అండ్ సడన్గా వైలెంట్గా ఎక్కువగా వెంటనే వామిటింగ్ అవుతుందో ఆ టైంలో మన బాడీలో చాలా వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అనేది షార్ట్ పీరియడ్లోనే మనం లూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ వామిటింగ్ అలాంగ్ విత్ డయేరియా యూ లూజ్ ఈవెన్ మోర్ ఫ్లూయిడ్స్ అండ్ మినరల్స్ విచ్ లీడ్స్ టు డిహైడ్రేషన్. సో మనకి వామిటింగ్తో పాటు డయేరియా కూడా యాడ్ అయితే కనుక మనం డిహైడ్రేషన్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే వీ లూజ్ ఈవెన్ మోర్ ఫ్లూయిడ్స్ అండ్ మినరల్స్, మన బాడీలో నుండి ఫ్లూయిడ్స్ అండ్ మినరల్స్ ఇంకా ఎక్కువగా లాస్ అవ్వడం వల్ల అనమాట. దట్స్ అబౌట్ ద ఇంట్రడక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. ఏ ఫీలింగ్ ఆఫ్ సిక్నెస్ ఇన్ ద స్టమక్ ఎస్పెషల్లీ వెన్ అకంపైన్డ్ బై లోతింగ్ ఫర్ ఫుడ్ అండ్ ఇన్వాలంటరీ ఇంపల్స్ టు వామిట్. నథింగ్ బట్ ఇక్కడ నాజియా డెఫినేషన్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ సిక్నెస్ ఇన్ ద స్టమక్ ఎస్పెషల్లీ వెన్ అకంపైన్డ్ బై ఏ లోతింగ్ ఫర్ ఫుడ్ అండ్ ఎన్ ఇన్వాలంటరీ ఇంపల్స్ టు వామిట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం వామిట్ చేసుకోవాలనే ఫీలింగ్ అనేది మనకు వస్తుంది, బట్ మనం వామిట్ చేయమన్నమాట. దాన్ని మనం ఆ ఫీలింగ్ని మనం నాజియా అని పిలుస్తాం. నెక్స్ట్ డెఫినేషన్. వామిటింగ్ ఆర్ థ్రోయింగ్ అప్ ఇస్ ద ఫోర్సింగ్ ది కంటెంట్స్ ఆఫ్ ద స్టమక్ అప్ త్రూ ద ఫుడ్ పైప్ అండ్ అవుట్ ఆఫ్ ద మౌత్. వామిటింగ్లో ఏంటంటే యాక్చువల్గా మనం ఇక్కడ గ్యాస్ట్రిక్ కంటెంట్స్ని త్రూ ద ఈసోఫెగస్ ద్వారా అవుట్ ఆఫ్ ద మౌత్ చేస్తామన్నమాట. దీన్నే మనం వామిటింగ్ అంటాం. మనం డిఫరెన్స్ చెప్పుకోవాలి అంటే కనుక నాజియా అంటే ఓన్లీ మనకి వామిట్ చేసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ మనం వామిట్ చేయం. వామిటింగ్లో యాక్చువల్గా గ్యాస్ట్రిక్ కంటెంట్స్ని మనం బయటకి కక్కుతాం అనమాట. దట్స్ ద డిఫరెన్స్. ఇది డెఫినేషన్. అండ్ అలాగే టైప్స్ ఆఫ్ వామిటింగ్ బేస్డ్ ఆన్ ద కంటెంట్ ఆఫ్ ద వామిట్లోని కంటెంట్ని బట్టి మనం ఒక 6 టైప్ కింద డిస్కస్ చేసుకుంటున్నాం ఈ వీడియోలో. ఫస్ట్ వన్ వచ్చేసి డ్రై హీవ్స్. డ్రై హీవ్స్ ఆర్ ద టైప్ ఆఫ్ వామిట్ వేర్ ద ఫీలింగ్ ఈజ్ ప్రెజెంట్ బట్ నథింగ్ కమ్స్ అవుట్. సో డ్రై హీవ్స్ అనే వామిట్లో ఇటువంటి ప్రోడక్ట్ అనేది మనం చూడలేం వామిట్లో. ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ నాన్ ప్రొడక్టివ్ వామిట్. సో దీన్ని మనం నాన్ ప్రొడక్టివ్ వామిట్ అని పిలుస్తాం. సెకండ్ వన్ బ్లడ్ స్ట్రీక్డ్ వామిట్. బ్లడ్ స్ట్రీక్డ్ వామిట్ కాజెస్ a cut in the esophagus or stomach. Here vomit comes out filled with blood having red or dark brown color. సో బ్లడ్ స్ట్రీక్డ్ వామిట్లో ఏంటంటే ఈసోఫాగస్లో కానీ స్టమక్లో కానీ ఏదో ఒక కట్ ఉండడం వల్ల మన వామిట్ అనేది బ్లడ్ కలర్లో మనం చూడగలుగుతాం. నథింగ్ బట్ రెడ్ ఆర్ డార్క్ బ్రౌన్ కలర్లో మన వామిట్ అనేది కనిపిస్తుంది అనమాట. థర్డ్ వన్ కాఫీ గ్రౌండ్ వామిట్. ఇంటెస్టైనల్ బ్లీడింగ్ ఇన్ ద అప్పర్ గ్యాస్ట్రో రిజల్ట్స్ ఇన్. సో అప్పర్ గ్యాస్ట్రిక్ ఏరియాస్లో కనుక నథింగ్ బట్ ఇంటెస్టైనల్ బ్లీడింగ్ ఉంటే కనుక ఆ బ్లడ్ అనేది ఐరన్తో రియాక్ట్ అవ్వడం వల్ల మనకేమవుతుందంటే దీస్ యాసిడ్ ఆక్సైడ్స్ ద ఐరన్ అండ్ కాజెస్ ద వామిట్ టు రిజెంబుల్ కాఫీ గ్రౌండ్స్. సో ఇలాంటి రియాక్షన్ అనేది జరగడం వల్ల బ్లడ్ అనేది స్టొమక్ యాసిడ్తో రియాక్ట్ అవ్వడం వల్ల మనకేమవుతుందంటే ఈ కాఫీ గ్రౌండ్ అపిరియన్స్ అనేది మన వామిట్లో కనిపిస్తుంది అనమాట. ఇట్ కుడ్ బి సైన్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ లైక్ GERD, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనమాట. సో ఇది ఒక సైన్ కూడా అవ్వచ్చు, GERD యొక్క సైన్ కూడా అవ్వచ్చు, పెప్టిక్ అల్సర్ సైన్ అవ్వచ్చు, లివర్ డిసీజ్ సైన్ కూడా అయి ఉండొచ్చు. ఈ కాఫీ గ్రౌండ్ వామిట్ అనేది ఈ 3 కండిషన్స్లో అండ్ ఎక్సెట్రా ఇంకొన్ని కండిషన్స్లో కూడా మనం చూడగలుగుతాం అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి బైల్ స్టైన్డ్ వామిటింగ్. బైల్ వామిటింగ్ ఈజ్ పర్సిస్టెంట్ వామిటింగ్ ఫాలోయింగ్ ఏ మీల్. ఈ బైల్ స్టైన్ వామిటింగ్ అనేది మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్న తర్వాత మనకి వామిటింగ్ అవుతుంది అనమాట. బైల్ బ్లెండ్స్ విత్ ద ఫుడ్ ఇన్ ద డయోడినమ్ అండ్ వెన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఈస్ బ్లాక్డ్ ఇట్స్ సబ్స్టెన్సెస్ ఎక్స్పల్స్ విత్ బైల్. దిస్ రిఫ్లక్స్ ఆఫ్ బైల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్టమక్ అండ్ లీడ్స్ టు దిస్ వామిట్.
ఇక్కడ ఏం జరుగుతుందంటే బైల్ బ్లెండ్స్ విత్ ద ఫుడ్ ఇన్ ద డియోడెనమ్. సో యూజువల్గా బైల్ జ్యూస్ అనేది ఫుడ్తో మిక్స్ అవుతుంది డియోడెనమ్లో. అండ్ వన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ బ్లాక్డ్. ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్ బ్లాక్ అవుతుందో ఇట్ సబ్స్టెన్సెస్ ఎక్స్పెల్స్ విత్ ద బైల్. సో స్మాల్ ఇంటెస్టైన్ బ్లాక్ అయినప్పుడు స్మాల్ ఇంటెస్టైన్స్లో ఉన్న సబ్స్టెన్సెస్ అన్నీ బైల్ని ఎక్స్పల్స్ చేస్తాయంట. ఎక్స్పల్స్ చేసినప్పుడు అవి బ్యాక్ ఫ్లో అవుతాయి. దెన్ స్టొమక్లోకి అండ్ అలాగే ఈసోఫాగస్ ద్వారా వామిట్ ద్వారా బయటకు వస్తుందన్నమాట. దీన్నే మనం బైల్ స్టైన్డ్ వామిటింగ్ అంటాం. ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్ బ్లాక్ అవుతుందో అప్పుడు దీన్ని మనం చూడగలుగుతాం. నెక్స్ట్ వన్ ఫీకల్ వామిట్. దిస్ టైప్ ఆఫ్ వామిటింగ్ అకర్స్ డ్యూ టు ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఆర్ unusual connection between colon and stomach. As a result, an expulsion of fully or partially digested matter happens via the mouth. So fecal vomit is nothing but fully or partially digest అయిన ఫుడ్ లేదా ఏదైనా గ్యాస్ట్రిక్ కంటెంట్ అనేది మౌత్ ద్వారా వామిట్ అయితే దీన్ని మనం ఫీకల్ వామిట్ అంటాం. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల జరుగుతుందన్నమాట. లేదంటే ఏదైనా అన్యూజువల్ కనెక్షన్ బిట్వీన్ కాలన్కి స్టొమక్కి. సో ఏదైతే ఎక్స్క్రీట్ చేయాల్సిన ఆర్గాన్ లేదా పార్ట్ నుండి అన్యూజువల్ కనెక్షన్ స్టొమక్ ఉండే కనుక మనం ఈ ఫీకల్ వామిట్ని చూడగలుగుతాం. సిక్స్త్ వన్ వచ్చేసి ప్రొజెక్టైల్ వామిట్. హియర్ ద కంటెంట్స్ ఆఫ్ ద స్టొమక్ కమ్స్ అవుట్ ఇన్ ఏ మ్యాసివ్ ఫోర్స్. టిపికల్లీ ఇట్ అకర్స్ ఫాలోయింగ్ ద ఫీడింగ్. ప్రొజెక్టైల్ వామిటింగ్ ఇస్ నథింగ్ బట్ ఫోర్స్ఫుల్ వామిట్ అవుతుంది అనమాట, నథింగ్ బట్ మ్యాసివ్ ఫోర్స్తో. అప్పుడు మనం దీన్ని ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటాం. ఎస్పెషల్లీ దీన్ని మనం ఫాలోయింగ్ ఫీడింగ్ అంటే తిన్న తర్వాత. నెక్స్ట్ వన్ etiology of vomiting and nausea. Nausea and vomiting can be symptoms of many different conditions including morning sickness during pregnancy. ఇక్కడ మనం చూసినట్లయితే nausea and vomiting అనేది చాలా డిఫరెంట్ కండిషన్స్లో కొన్ని సిమ్టమ్స్గా ఉంటున్నాయి nausea and vomiting. ఫర్ సపోజ్ ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ మార్నింగ్ సిక్నెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో విమెన్ కంప్లైంట్ చేస్తారు మార్నింగ్ సిక్నెస్ గురించి. నథింగ్ బట్ ఇక్కడ నాజియా అండ్ వామిటింగ్ వాళ్ళకి ఉంటుందన్నమాట. డ్యూ టు హెచ్సిజీ లెవెల్స్ అనేది ఎక్కువ అవడం వల్ల. హెచ్సిజీ అనేది హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్. ఆ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల నాజియా అండ్ వామిటింగ్ అనేది మనం చూడగలుగుతాం ప్రెగ్నెంట్ ఉమెన్లో. నెక్స్ట్ వన్ గ్యాస్ట్రోఎంటరైటిస్. నథింగ్ బట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది స్టొమక్ అండ్ ఇంటెస్టైన్స్. ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల కూడా మనం nausea and vomiting చూడగలుగుతాం. మైగ్రేన్స్, అలాగే మోషన్ సిక్నెస్ ఉండడం వల్ల, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం వల్ల, లేదంటే GERD గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజెస్ వల్ల, లేదంటే స్టొమక్ అల్సర్స్ వల్ల, మెడిసిన్స్ ఇంక్లూడింగ్ దోస్ ఫర్ క్యాన్సర్ కీమోథెరపీ. సో క్యాన్సర్ కీమోథెరపీ కోసం మనం మెడిసిన్ వాడుతున్నా కూడా మనం చూడగలుగుతాం అనమాట nausea and vomitingని. అలాగే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల కూడా మనం వామిటింగ్ని చూడగలుగుతాం. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇటియాలజీ. ఇంకా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వన్ నార్మల్ పెరిస్టాలిసిస్. అంటే ఏంటో చూద్దాం. పెరిస్టాలిసిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ వేవ్ లైక్ మజిల్ కాంట్రాక్షన్స్ దట్ మూవ్ ఫుడ్ త్రూ ద డైజెస్టివ్ ట్రాక్ట్. పెరిస్టాలిసిస్ అంటే ఏం లేదండి, ఇది ఒక మూమెంట్. ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్ లైక్ మజిల్ కాంట్రాక్షన్స్. సో ఈసోఫాగస్ నుండి స్టొమక్ వరకు మనకి ఫుడ్ వెళ్ళాలంటే స్ట్రైట్గా మనం తిన్న వెంటనే ఏదైనా ఫుడ్ తిన్న వెంటనే డైరెక్ట్గా స్టొమక్లోకి వెళ్ళదనమాట. ఈ పెరిస్టాలిసిస్ మూమెంట్స్ ద్వారా ఈసోఫాగస్లోని మజిల్స్ ఎలా మూవ్ అవుతుందంటే ఒక వేవ్లా మూవ్ అయ్యి ఇట్ స్టార్ట్స్ ఇన్ ద ఈసోఫాగస్ విత్ ద స్ట్రాంగ్ వేవ్ లైక్ మోషన్స్ ఆఫ్ ది స్మూత్ మజిల్ మూవ్ బాల్స్ ఆఫ్ స్వాలోడ్ ఫుడ్ టు ద స్టొమక్. సో చిన్నగా మనం తిన్నది కూడా ఒక బాల్స్ లాగా ఫామ్ అయ్యి, ఒక చిన్న బాల్స్లా ఫామ్ అయ్యి ఈసోఫాగస్ నుండి స్టొమక్కి వేవ్ మోషన్లో మజిల్ కాంట్రాక్షన్స్ ద్వారా వెళ్తుంది అనమాట. మనం ఇక్కడ పిక్చర్లో చూడగలుగుతున్నాం. ఫస్ట్ ఇది ఈసోఫాగస్ దగ్గర స్టార్ట్ అయింది. దెన్ అగైన్ ఒక బోలస్ ఆఫ్ ఫుడ్ ఇన్ బిట్వీన్ ద ఈసోఫాగస్ అండ్ స్టొమక్ ఉంది. నెక్స్ట్ ఇది స్టొమక్కి రీచ్ అయింది. సో ఇది నార్మల్గా ప్రాసెస్ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వాలంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి రివర్స్ పెరిస్టాలిసిస్. పెరిస్టాలిసిస్ ఏంటంటే when the wave like muscle contractions of the peristalsis move backward instead of forward, it is called retroperistalsis or antiperistalsis or reverse peristalsis. This is what happens when you vomiting reflex is triggered. ఒకవేళ మన బ్రెయిన్లో వామిటింగ్ రిఫ్లెక్స్ ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో అప్పుడు మన వేవ్ లైక్ కాంట్రాక్షన్స్ ఈసోఫాగస్ నుంచి నార్మల్గా ఈసోఫాగస్ నుంచి డౌన్ టు స్టొమక్ వెళ్తాయి. కానీ ఇక్కడ రివర్స్, ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ పెరిస్టాలిసిస్ మనం ఇక్కడ రెట్రో పెరిస్టాలిసిస్ చూస్తాం అనమాట. అంటే
మనం ఇక్కడ ఒక పిక్చర్లో అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ పిక్చర్లో యారోస్ అన్నీ పైకి చూపిస్తున్నాయి. అంటే ఈ మజిల్ కాంట్రాక్షన్స్ అన్నీ కూడా బ్యాక్వర్డ్ ఉంటున్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్వర్డ్. సో దీన్నే మనం రివర్స్ పెరిస్టాల్సిస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ వన్, క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ వామిటింగ్. సో వామిటింగ్ ఫాలోడ్ బై వామిటింగ్ లేదా డ్యూరింగ్ ద వామిటింగ్ మనం ఎలాంటి క్లినికల్ ఫీచర్స్ని చూడొచ్చు అంటే అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి ఉంటుంది, డయేరియా ఉంటుంది, లైట్ హెడెడ్నెస్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, ర్యాపిడ్ పల్స్ ఉంటుంది, డ్రై మౌత్, ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉంటుంది, డిక్రీజ్డ్ యూరినేషన్ ఉంటుంది, సంకెన్ ఐస్ ఉంటుంది, ఫెయింటింగ్ ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉంటుంది, ఎక్సెసివ్ స్లీపీనెస్ ఉంటుంది. దీస్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ వామిటింగ్ అనమాట. నెక్స్ట్ వన్, మోషన్ సిక్నెస్. సో మనం ఇందక్కడ కాజ్లో మోషన్ సిక్నెస్ అని చెప్పుకున్నాం. మోషన్ సిక్నెస్ ఏంటంటే మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు చాలామందికి మనం చూస్తుంటాం బస్సెస్లో కానీ లేదా కార్స్లో ట్రావెల్ చేసినప్పుడైనా కూడా చాలామంది వామిట్ చేసుకుంటారు. దీన్నే మనం మోషన్ సిక్నెస్ అని పిలుస్తాం అనమాట. మోషన్ సిక్నెస్ అక్కర్స్ వెన్ యువర్ బ్రెయిన్ కాంట్ మేక్ సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెండ్ ఫ్రమ్ యువర్ ఐస్, ఇయర్స్ అండ్ బాడీ. సో ఇది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే వెన్ యువర్ బ్రెయిన్ కాంట్ మేక్ సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెండ్ ఫ్రమ్ ఐస్, ఇయర్స్ అండ్ బాడీ. సో మన బ్రెయిన్ ఎప్పుడైతే మన ఐస్ నుంచి, ఇయర్స్ నుంచి, బాడీ నుండి పంపే ఇన్ఫర్మేషన్ని సెన్స్ చేయలేకపోతుందో అప్పుడు మనం మోషన్ సిక్నెస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట. ఇల్నెస్ కాజ్డ్ బై మోషన్ డ్యూరింగ్ ట్రావెల్. మనం ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉంటామో ట్రావెల్ చేసేటప్పుడు మనం మూవ్ అవుతూ ఉంటాం కదా, అప్పుడు వచ్చే సిక్నెస్ మనం మోషన్ సిక్నెస్ అని పిలుస్తాం. ట్రావెల్ బై కార్, ఎయిర్ ఆర్ బోట్ కెన్ ఆల్ కాజ్ మోషన్ సిక్నెస్. మోషన్ సిక్నెస్ యూజువల్లీ గోస్ అవే వెన్ ద మోషన్ స్టాప్స్. సో ఎప్పుడైతే మనం మూవ్ అవ్వడం ఆగుతామో, ఎక్కడైతే ఫర్ సపోజ్ కార్లో ట్రావెల్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఎప్పుడైతే ఈ మోషన్ సిక్నెస్ అనిపించిందో కాసేపు మనం కార్ దిగి కాసేపు కొంచెం రెస్ట్ తీసుకున్నట్లయితే, కొంచెం సేపు ఆ మూవింగ్ పొజిషన్లో లేనట్టయితే మనం చాలా ఓకేగా ఫీల్ అవుతాం అనమాట. సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే ఇన్క్లూడ్ ఫెటీగ్, అనీజీనెస్, డిజీనెస్ అండ్ వామిటింగ్. కళ్ళు తిరిగినట్టు, నీరసం ఉన్నట్టు, వామిట్ ఫీల్ అవుతున్నట్టు, లేదంటే వామిటింగ్ కూడా అవుతుందన్నమాట. దీన్నే మనం మోషన్ సిక్నెస్ అని పిలుస్తాం అనమాట. హౌ టు ప్రివెంట్ మోషన్ సిక్నెస్. సో మోషన్ సిక్నెస్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు డ్యూరింగ్ ట్రావెలింగ్. సిట్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఏ కార్ ఆర్ బస్. సో ముందు కూర్చోవడానికి ట్రై చేయాలి, వెనుక సీట్స్లో కంటే ముందు కూర్చోవడానికి ట్రై చేయాలి. చూస్ ఏ విండో సీట్ ఆన్ ఫ్లైట్స్ అండ్ ట్రైన్స్. కార్స్లో కానీ, బస్సెస్లో కానీ, ట్రైన్స్లో, ఫ్లైట్స్లో కానీ మనం విండో సీట్ని చూస్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఎవరికైతే మోషన్ సిక్నెస్ ఉందో. ఇఫ్ పాసిబుల్ ట్రై లయింగ్ డౌన్, షట్టింగ్ యువర్ ఐస్, స్లీపింగ్ ఆర్ లుకింగ్ ఎట్ ద హారిజన్. సో మనం ఎప్పుడైనా సరే ఇఫ్ పాసిబుల్ మనకి విండో సీట్ కూడా ఇవన్నీ ఏం దొరకకపోతే కనుక లయింగ్ డౌన్, పడుకోవడానికి ట్రై చేయాలి. కళ్ళు మూసుకొని, ఈవెన్ మీకు స్లీపింగ్ రాకపోయినా కూడా చుట్టుపక్కల ఏదో చూడకుండా ఉండడానికి ట్రై చేయాలన్నమాట. స్టే హైడ్రేటెడ్ బై డ్రింకింగ్ వాటర్. ఎప్పుడు కూడా వాటర్ సిప్ బై సిప్ తీసుకుంటూ ఉండాలి. లిమిట్ ఆల్కహాలిక్ అండ్ కెఫినేటెడ్ బెవరేజెస్. సో ఈ కెఫినేటెడ్ మనం ఎప్పుడైతే ఫ్లూయిడ్స్ ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి మనకి ఫెటిగ్ అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం కెఫినేటెడ్ బెవరేజెస్ని, ఆల్కహాల్స్ని లిమిట్లో ఉంచాలి వైల్ ట్రావెలింగ్. అలాగే ఈట్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ ఫ్రీక్వెంట్లీ. సో కొంచెంగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. అవాయిడ్ స్మోకింగ్, ఈవెన్ స్టాపింగ్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ హెల్ప్స్. సో స్మోకింగ్ని అవాయిడ్ చేయాలి. అలాగే జర్నీ చేసేటప్పుడు ఆగి వెళ్తూ ఉంటే కనుక మీకు కొంచెం బాగుంటుంది. అండ్ ట్రై అండ్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ విత్ యాక్టివిటీస్ సచ్ ఎస్ టు లిజనింగ్ టు మ్యూజిక్. సో డిస్ట్రాక్షన్ కూడా మనం ఒక వెపన్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక మ్యూజిక్ని వినడం కానీ, లేదంటే మీకు ఇష్టమైన సాంగ్స్, మీకు ఇష్టమైన ఏవైనా చూడడం కానీ, మీకు ఇష్టమైన పనులు చేయడం కానీ మీ ట్రావెలింగ్లో ఇలా చేసినట్లయితే మీరు మీ జర్నీలో మోషన్ సిక్నెస్ అనే థాట్ నుంచి మీరు డిస్ట్రాక్ట్ అవుతారు కాబట్టి సో లో ఛాన్సెస్ ఆఫ్ మోషన్ సిక్నెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు డిస్ట్రాక్షన్ థెరపీ వాడితే. అలాగే యూజ్ ఫ్లేవర్డ్ లొజెంజెస్ సచ్ యాజ్ జింజర్ క్యాండీ. సో జింజర్ క్యాండీస్ని కూడా వాడినట్లయితే మనం ఈ మోషన్ సిక్నెస్ని అవాయిడ్ చేయగలుగుతాం, ప్రివెంట్ చేయగలుగుతాం మన జర్నీస్లో. నెక్స్ట్ వన్, సెల్ఫ్ కేర్ మనం ఏమేమి తీసుకోవచ్చు. అగైన్ డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ టు అవాయిడ్ డిహైడ్రేషన్,
adhere to a clear liquid diet to rest the stomach. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఒకవేళ మనకి వామిటింగ్ అవుతూ ఉంటే కనుక మనం కంప్లీట్గా లిక్విడ్ డైట్ని ఫాలో అయితే వామిటింగ్ స్టాప్ అయిన తర్వాత సో మనం కొంచెం బెటర్ ఫీల్ అవ్వగలుగుతాం. అవాయిడ్ స్ట్రాంగ్ ఆర్డర్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ కుకింగ్ స్మెల్స్, పర్ఫ్యూమ్ అండ్ స్మోక్ దట్ కుడ్ పాసిబిలీ ట్రిగర్ వామిటింగ్. సో ఎక్కువ స్ట్రాంగ్ ఆర్డర్స్ అంటే నథింగ్ బట్ ఎక్కువ ఘాటుగా వచ్చే వాసనలు కానీ కుకింగ్ వంటల్ని కానీ దూరం పెట్టడానికి ట్రై చేయాలి. వెన్ యూ బిగిన్ ఈటింగ్ సాలిడ్ ఫుడ్ అగైన్ స్టిక్ టు బ్లాండ్ ఫుడ్స్ దట్ ఆర్ ఈజీలీ డైజెస్టబుల్. సో మనం లిక్విడ్ డైట్ని కంటిన్యూ చేయలేం కాబట్టి మనం బ్లాండ్ డైట్ని కూడా ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మనం సాలిడ్ డైట్ని స్టార్ట్ చేస్తామో, సో మనం రైస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నట్లయితే సో రైస్ని బాగా మెత్తగా చేసుకొని తినడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అప్పుడు మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి. లైక్ సీరియల్, రైస్ అండ్ క్రాకర్స్ ఇలాంటివన్నీ కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. అవాయిడ్ స్పైసీ అండ్ ఫ్యాటీ ఫుడ్స్. సో స్పైసీ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ ద సెల్ఫ్ కేర్. అండ్ నెక్స్ట్ వన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ కానీ నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ కానీ మనకి కుదరకపోతే అప్పుడు మనం ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్లోకి వెళ్తాం అనమాట. వాటి ద్వారా క్యూర్ కాకపోతేనే మనం ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ని తీసుకోవాలి. ఫస్ట్ వన్ సెంట్రల్లీ యాక్టింగ్ యాంటీఎమిటిక్స్. మనం చెప్పుకున్నాం ఎమిసిస్ అంటే వామిటింగ్, యాంటీఎమిటిక్స్ అంటే ద డ్రగ్స్ దట్ ప్రివెంట్ వామిటింగ్ని ప్రివెంట్ చేసే డ్రగ్స్ని మనం యాంటీఎమిటిక్స్ అని పిలుస్తాం. సెంట్రల్లీ యాక్టింగ్ యాంటీఎమిటిక్స్ మనం చూసినట్లయితే ఫినోబార్బిటల్, డయాజిపమ్. నెక్స్ట్ వన్ సెంట్రల్ అండ్ పెరిఫెరల్ యాంటీఎమిటిక్స్. ఇవి ఏమిటంటే క్లోర్ప్రోమజైన్ అండ్ ప్రోక్లోర్పెరాజైన్. థర్డ్ వన్ పెరిఫెరల్ యాంటీఎమిటిక్స్ ఏంటంటే బిస్మత్ కార్బోనేట్, అల్యూమినియం హైడ్రోక్సైడ్. నెక్స్ట్ వన్ డ్రగ్స్ యాక్టింగ్ బై రిమూవింగ్ స్పాజమ్. సో మజిల్ స్పాజమ్ని రిమూవ్ చేసేవి ఏంటంటే హయోజైన్ అండ్ అట్రోపిన్ అండ్ ప్రొపాంథలిన్. సో ఈ డ్రగ్స్ని మనం యూస్ చేసినట్లయితే వామిటింగ్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం, లేదంటే వామిటింగ్ని మనం ట్రీట్ చేసుకోగలుగుతాం. నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ వచ్చేసి దెర్ ఆర్ ఆల్సో యూస్డ్ టు మేనేజ్ nausea and vomiting which include hypnosis, acupuncture, acupressure, progressive muscle relaxation technique, బిహేవియరల్ థెరపీ, గైడెడ్ ఇమేజరీ, బయోఫీడ్బ్యాక్. సో ఇవన్నీ కొన్ని సైకలాజికల్ ట్రీట్మెంట్స్లో అని చెప్పొచ్చు మనం. నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ దీంట్లో ఎటువంటి మెడిసిన్ మనం ఉండదు ఇక్కడ, ఓన్లీ జస్ట్ ఒక డైవర్షన్ థెరపీ. ఇవన్నీ కూడా మనం ఈ నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్లో మనం చూడొచ్చు. నర్సింగ్ కేర్. సో ఒక పేషెంట్కి nausea and వామిటింగ్ ఉన్నట్లయితే మనం యాజ్ ఎ నర్స్ ఆర్ యాజ్ ఎ కేర్ గివర్గా మనం ఏమేమి చేయొచ్చో తెలుసుకుందాం. వెన్ ద పేషెంట్ ఫీల్స్ నాజియేటెడ్, ఎప్పుడైతే పేషెంట్ నాజియా ఫీలింగ్ ఉందని చెప్తారో ఆఫర్ టు మేక్ మీల్స్ ఆర్ ఆస్క్ అదర్స్ టు మేక్ మీల్స్ టు రెడ్యూస్ బోదసమ్ ఫుడ్ ఆర్డర్స్. సో ఎప్పుడైతే నాజియేటెడ్ ఫీలింగ్ ఉందని చెప్తున్నారో వాళ్ళకి మీల్స్ ఆఫర్ చేయడానికి ట్రై చేయాలి. లేదంటే ఎందుకు అంటే వాళ్ళు ఏదైనా ఘాటు అయిన ఆర్డర్స్, స్మెల్స్ చూసినా కూడా వామిటింగ్ అనేది ట్రిగర్ అవుతుంది కాబట్టి. కవర్ ఆర్ రిమూవ్ ఫుడ్స్ విత్ స్ట్రాంగర్ అన్ప్లెజెంట్ స్మెల్స్. అగైన్ యూస్ ప్లాస్టిక్ ఫోక్స్ అండ్ స్పూన్స్ రాదర్ దాన్ మెటల్ వన్స్. సో ప్లాస్టిక్ ఫోక్స్ని, స్పూన్స్ని యూస్ చేయడం మంచిదంట దాన్ మెటల్ వన్స్. ఎందుకంటే మెటల్ వన్స్ అనేవి బిటర్ టేస్ట్ ఇస్తాయి కాబట్టి వామిటింగ్ అనేది ట్రిగర్ అవుతుంది. అగైన్ ఆస్క్ అబౌట్ మెడిసిన్స్ టు హెల్ప్ ప్రివెంట్ వామిటింగ్. సో వామిటింగ్ని ప్రివెంట్ చేయడానికి మెడిసిన్స్ని కూడా ఆఫర్ చేయాలి. వాచ్ ద పేషెంట్ ఫర్ డిజీనెస్, వీక్నెస్ ఆర్ కన్ఫ్యూషన్. సో వామిటింగ్ అయిన పేషెంట్ లేదా డ్యూరింగ్ వామిటింగ్ పేషెంట్కి కనుక డిజీనెస్, కళ్ళు తిరగడం, వీక్నెస్ కానీ కన్ఫ్యూషన్ కానీ ఏమైనా ఉందేమో చూసుకుంటూ ఉండాలన్నమాట. ట్రై టు హెల్ప్ ద పేషెంట్ అవాయిడ్ కాన్స్టిపేషన్ అండ్ డిహైడ్రేషన్ బై ఎంకరేజింగ్ దెమ్ టు సిప్ ఆన్ క్లియర్ లిక్విడ్ స్లోలీ త్రూ అవుట్ ద డే. సో పేషెంట్ వామిటింగ్ అవుతూ ఉన్నారు అంటే వాళ్ళ బాడీలో ఫ్లూయిడ్ కంటెంట్ అనేది తగ్గుతుందని అర్థం. కాబట్టి పేషెంట్ కాన్స్టిపేషన్ నుండి అండ్ డిహైడ్రేషన్ నుండి అవాయిడ్ చేయడానికి సిప్స్ ఆఫ్ క్లియర్ వాటర్ని త్రూ అవుట్ ద డే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎదర్ ఆఫ్ దిస్ కెన్ మేక్ షూర్ నాజియా టు ప్రివెంట్. సో నాజియా అనేది వర్స్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఇన్ బెడ్ లై హిమ్ ఆన్ హిస్ సైడ్ సో దట్ హీ వోంట్ ఇన్హేల్ ద వామిట్. సో నాజియేటెడ్ ఫీలింగ్ ఉన్నప్పుడు కూడా ఒక ఆన్ సైడ్ పడుకోవడానికి ట్రై చేయాలన్నమాట. పాసిబిలీ లెఫ్ట్ సైడెడ్ పొజిషన్ అనేది హెల్త్ కేర్లో చాలా మంచిది. నెక్స్ట్ వన్, ప్రిస్క్రైబ్ ద మెడిసిన్స్ ఇన్ ద ఫార్మ్ దట్ వుడ్ బీ ఈజియెస్ట్ టు టాలరేట్ సచ్ as dissolving tablets or suppositories.
సో మెడిసిన్స్ కూడా డిజాల్వింగ్ త్వరగా కరిగిపోయే టాబ్లెట్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. పాసిబుల్ టు ప్రివెంట్ వామిటింగ్. గివ్ ద మెడిసిన్ ఎట్ ద ఫస్ట్ హింట్ ఆఫ్ నాజియా. సో ఫస్ట్ నాజియా ఫీలింగ్ వచ్చినప్పుడే మెడిసిన్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇఫ్ వాళ్ళకి నాన్ ఫార్మకోలాజికల్ సెల్ఫ్ కేర్ హోమ్ రెమెడీస్ పనిచేయకపోతే కనుక ఆబ్వియస్లీ మనం ఫార్మకోలాజికల్ ట్రీట్మెంట్ని వాళ్ళకి ఇవ్వడం చేయాలి. వెయిట్ ఫర్ ద వామిటింగ్ టు స్టాప్ బిఫోర్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ ఎనీథింగ్. ఆఫ్టర్ వామిటింగ్ స్టాప్, స్టార్ట్ గివింగ్ ఇన్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ క్లియర్ లిక్విడ్స్ స్లోలీ అండ్ ఇంక్రీజ్ as టాలరేటెడ్. సో టాలరేట్ అయ్యేంత వరకు, వామిటింగ్ స్టాప్ అయిన వెంటనే మనం కొద్దిగా వాటర్ కంటెంట్ని పెంచుతూ పేషెంట్కి ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది కాబట్టి. సిట్ ద పేషెంట్ అప్డేట్ ఆఫ్టర్ వామిటింగ్. సో ఒక వామిటింగ్ ఎపిసోడ్ అయిన తర్వాత మనం పేషెంట్ని కూర్చోబెట్టడానికి ట్రై చేయాలి రాదర్ దెన్ లయింగ్ అనమాట. ట్రై లిక్విడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్ చిప్స్ ఆర్ ఫ్రోజన్ జ్యూస్ చిప్స్ విచ్ కెన్ బి స్లోలీ డిజాల్వింగ్ ఇన్ యువర్ మౌత్. సో క్యాండీ ఇలాంటివి అయితే కనుక స్లోగా మనం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి వాటరీ కంటెంట్ పెరుగుతుంటుంది మౌత్లో. సో ఆ విధంగా మనం డిహైడ్రేషన్ని అవాయిడ్ చేయగలుగుతాం. దిస్ ఇస్ అబౌట్ ద నర్సింగ్ కేర్ అండ్ నర్సింగ్ అసెస్మెంట్. సో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు హౌ డు యూ కేర్ ద పేషెంట్ విత్ నాజియా అండ్ వామిటింగ్ అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నర్సింగ్ డయాగ్నోసిస్, అసెస్మెంట్, ఇంటర్వెన్షన్, ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేయాలి కాబట్టి, ఇవాల్యుయేషన్ నర్సింగ్ ప్రాసెస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి నర్సింగ్ అసెస్మెంట్ గురించి కూడా చెప్తూ ఉన్నాను. నాట్ ఓన్లీ అబౌట్ ద ఎగ్జామ్స్, మనం డైలీ పేషెంట్ కేర్ కూడా చాలా యూజ్ అవుతుంది. అసెస్ కాజేటివ్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు ద పేషెంట్స్ నాజియా అండ్ వామిటింగ్ ఎక్స్పీరియన్స్. సో పేషెంట్కి నాజియా అండ్ వామిటింగ్ ఎందుకు ట్రిగర్ అయిందో, దానికి రీజన్ ఏంటో, దానికి కాజ్ ఏంటో తెలుసుకోవాలి. అసెస్ ద పేషెంట్స్ ఫుడ్ ఇంటేక్. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, స్పైసీ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటున్నారా, దాని గురించి మనం తెలుసుకోవాలి. అసెస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పేషెంట్స్ ఎంసిస్. సో పేషెంట్ వామిట్ చేసిన కంటెంట్లో ఏముందో కూడా తెలుసుకోవాలి. అవి ఎలా ఉన్నాయి, కాఫీలా ఉన్నాయా, లేదంటే బ్లడ్ స్టెయిన్డ్గా ఉందా, సో ఎలా ఉంది దాని గురించి తెలుసుకోవాలి. అసెస్ అండ్ మానిటర్ ద పేషెంట్స్ పేషెంట్ వెయిట్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్లూయిడ్ లాస్ అవుతుంటే ఎక్కువ బాడీలో ఎనర్జీ పోతుంది కాబట్టి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అసెస్ అండ్ మానిటర్ ఫర్ సైన్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. సో మాల్ న్యూట్రిషన్ సైన్స్ని కూడా మనం చెక్ చేయాలి. అసెస్ ఫర్ ద టూత్ డికే ఆర్ థ్రష్. సో టూత్ డికే అండ్ థ్రష్ గురించి కూడా మనం అసెస్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి పేషెంట్ని. నెక్స్ట్ వన్ నర్సింగ్ ఇంటర్వెన్షన్. సో అసెస్ చేసిన దాన్ని బట్టి మనం ఇంటర్వెన్షన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. కీప్ ద పేషెంట్ ఆన్ NPO, నిల్పరోరల్ యాజ్ ఆర్డర్డ్. సో డాక్టర్ ఆర్డర్ని బట్టి లేదంటే పేషెంట్ కండిషన్ బట్టి నిల్పరోరల్ నుంచి IV ఫ్లూయిడ్స్ ఎక్కించడం కూడా జరుగుతుంది. ఇన్సర్ట్ అండ్ సెక్యూర్ నాసోగాస్ట్రిక్ ట్యూబ్, నథింగ్ బట్ NG ట్యూబ్ యాజ్ ఇండికేటెడ్. రైల్స్ ట్యూబ్ని కూడా యాజ్ పర్ ఇండికేషన్ మనం ఇన్సర్ట్ అండ్ సెక్యూర్ చేయాలి. అడ్మినిస్టర్ IV ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్ రీప్లేస్మెంట్ థెరపీ. సో ఇఫ్ పేషెంట్ కనుక సివియర్లీ డిహైడ్రేటెడ్ లేదా మైల్డ్ డిహైడ్రేషన్ ఉన్నా కూడా వెంటనే IV ఫ్లూయిడ్స్ని ఎలక్ట్రోలైట్ రీప్లేస్ చేయడానికి ట్రై చేయాలి. ఎంకరేజ్ ద పేషెంట్ టు అవాయిడ్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ దట్ ఆర్ గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్. సో గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్కువ సోడాస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. కన్సల్ట్ విత్ ఏ డైటీషియన్. సో ఇంకా మంచి ఫుడ్, ఎలాంటి ఫుడ్ కన్స్యూమ్ చేయాలో తెలుసుకోవడానికి డైటీషియన్ని కూడా మనం కన్సల్ట్ చేయాలి. నర్సింగ్ డయాగ్నోసిస్. మనం ఈ నర్సింగ్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మిస్టేక్స్ లేకుండా రాస్తే కనుక మనకి ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లూయిడ్ వాల్యూమ్ డెఫిసిట్ రిలేటెడ్ టు ఫ్రీక్వెంట్ వామిటింగ్ యాజ్ ఎవిడెన్స్డ్ బై డ్రై స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్. అండ్ నెక్స్ట్ వన్ imbalance in nutrition less than body requirement related to vomiting as evidenced by weight loss. Impaired skin integrity related to fluid loss evidenced by skin turgidity or skin turgor. So these are the 3 nursing diagnoses that you can use in your exam. Thanks for watching. So మీకు ఈ వీడియోలో ఒక నర్సింగ్ నాజియా అండ్ వామిటింగ్ ఉన్న పేషెంట్ని ఎలా కేర్ చేయాలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే ఈ టాపిక్ నేను డిస్కస్ చేసుకున్న ఈ కాన్సెప్ట్ మీ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా.